హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పలుకే బంగారం అయిన సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అది నా సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. సీరియల్లో వచ్చేసేపాటికి ఇంద్ర తన బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంద్ర స్వర ఇద్దరు ఆఫీస్ నుంచి వచ్చేలోపు సన్నీ బాబీ గొడవ పడుతూ ఉన్నారు. సన్నీ అప్పుడే తన చేతిలో ఉన్నటువంటి కర్రని బాబీ మీదకి పెడతాడు కదా, అప్పుడే వస్తారు కదా, అది గుర్తు చేసుకుంటూ అసలు బాబీకి సన్నీకి అస్సలు పడట్లేదేంటి, వీళ్ళిద్దరిని ఎలా కలపాలి, అస్సలు బాబీ మాటలు వింటూ ఉంటే బాబీ అంటాడు కదా, జాడీలు పగలు కొట్టేశాను, నన్ను హాస్టల్లో వేసేసేయండి, లేదు అనుకుంటే జాడీలు పగలు కొట్టాను కదా అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నన్ను జైల్లో పెట్టండి అనేసి బాబీ ఏడుస్తూ పాపం ఇంద్రతో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆ మాటలన్నీ తలుచుకొని ఇంద్ర చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా అలా బాధపడుతూ ఉంటే అప్పుడే కైలా వస్తుంది. కైలా గుమ్మం బయటే నిలబడి ఇంద్ర సార్ నేను లోపలికి రావచ్చా అనగానే రా కైలా అని చెప్పేసి కైలాని రమ్మని చక్కగా పిలుస్తాడు. మీతో మాట్లాడాలి ఇంద్ర సార్ అనగానే కైలా ఏం మాట్లాడాలి, మాట్లాడమ్మా అనగానే మీరు బాబీ గురించి ఆలోచిస్తున్నారు కదా, చాలా డల్లుగా ఉన్నారు కదా, బాబీ చాలా మంచివాడు ఇంద్ర సార్, బాబీ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి నేను మీకు చెప్పట్లేదు, బాబీ చాలా మంచివాడు, ఎందుకంటే మా నాన్న చాలా మంచివాడు కాదు, ఇంకా చాలా ఎవరెవరినో చంపేశాడు డబ్బుల గురించి, మమ్మల్ని ఎంతో బాధ పెట్టాడు, అలాగే బాబీ వాళ్ళ నాన్న కూడా అంతే, వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టేవాడు, బాబీని కూడా చాలా కొట్టేవాడు ఆ డబ్బుల కోసం అని చెప్పేసి, ఇంకా బాబీ వాళ్ళ నాన్న కూడా చాలా హత్యలు చేశాడంట, ఏదేదో అంతా గోల చేసేవాడంట. ఆ విషయం నా కళ్ళ ముందే జరిగేది. పాపం బాబీ కళ్ళ ముందు వాళ్ళ అమ్మ నాన్న అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళ నాన్న మంచివాడు కాక అవన్నీ కూడా బాబీ మైండ్లో అలా ఉండిపోయాయి సార్. కాబట్టి బాబీ ఎవరిని కూడా ఏది మాట్లాడినా కూడా పాపం కొంచెం వాడు అపార్థం చేసుకోవటం అలా చేస్తున్నాడే తప్ప, ఇంకా బాబీ అయితే చాలా 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 మంచివాడు ఇంద్ర సార్ అని చెప్పేసి పాపం ఇంద్రాకి చెప్తూ ఉంటుందన్నమాట. కైలా చెప్తూ అప్పుడే అంటూ ఉంటుంది, బాబీ చాలా మంచివాడు కదా, మీరు ఎటువంటి హాస్టల్లో పెట్టద్దు సార్, ఎందుకంటే బాబీ సన్నీ ఇద్దరు కలిసి ఉండేలాగా, వాళ్ళు ఇదివరకు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు కదా, వాళ్ళని తిరిగి మీకు అలాగ మీరే చూస్తారు, బాబీ సన్నీ అంత క్లోజ్గా ఉండటం నేను చూపిస్తాను సార్, వాళ్ళిద్దరిని కలిసేటట్టుగా నేను చేస్తాను సార్ అని చెప్పేసి కైలా చక్కగా ఇంద్రాతోటి చెప్తూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, నీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కైలా, నిజంగానే నువ్వు బాబీని నువ్వు సన్నీని కలుపుతావా అనగానే కలుపుతాను సార్ అనేసి కైలా చెప్తూ ఉండేలోపు అప్పుడే అక్కడికి స్వర వస్తుందన్నమాట. స్వర వచ్చి ఏంటి కైలా మీ ఇంద్ర సార్తో ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం లేదమ్మా మేడం, నేను సన్నీ బాబీ గురించి మాట్లాడటానికి వచ్చాను అని చెప్పేసి ఇంక వాళ్ళిద్దరితోటి మాట్లాడుతూ బాబీ గురించి ఇంద్ర సార్కి చెప్దామని వచ్చాను స్వరమ్మ అని చెప్పేసి కైలా అన్నీ అంటూ ఉండేలోపు అప్పుడే ఆ సన్నీ ఆ రూమ్కి వస్తాడనమాట. వచ్చి మా అమ్మ నాన్న మీరిద్దరు కూడా కలిసి సంతోషంగా ఉండాలని చెప్పేసి నాకులాగే కైలా కూడా అనుకుంటుంది. ఆ రోజు వ్రతం రోజు అమ్మ పట్టు చీర కట్టుకోవాలి అని చెప్పేసి నాన్న నువ్వు పట్టు పంచా షర్టు వేసుకోవాలని నాకు ఐడియా ఇచ్చిందే కైలా, మీ ఇద్దరు కూడా ఇలా హ్యాపీగా ఉండాలి, ఉంటేనే మాకు అందరికీ ఇష్టం, ఇదిగో ఇట్రండి అని చెప్పేసి ఇంకా ఎలాగో ఇంద్ర కూర్చొని ఉంటాడు కదా, స్వరమ్మ నువ్వు కూడా కూర్చో అని చెప్పేసి స్వరమ్మ పక్కన స్వరాకి ఇంద్రాకి మధ్యలో సన్నీ కూర్చొని ఇంకా కైలా నువ్వు కూడా కూర్చో అని చెప్పేసి అనగానే స్వరమ్మ పక్కన కైలా కూడా కూర్చుంటుంది అనమాట. అప్పుడే సన్నీ ఆ రోజు వ్రతం రోజు ఆ ఫోటోలు వీడియోలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంద్రాకి స్వరాకి కైలాకి చూపించి చూడండి మీ ఇద్దరి జంట ఎంత బాగుందో, మీ ఇద్దరు ఇలా కూర్చుంటే మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది, మీ ఇద్దరు చూడటానికి కూడా చాలా సంతోషంగా ఉన్నారు నాన్న, ఇదిగో అమ్మకి నువ్వు కంకణం కడుతున్నప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావు అని చెప్పేసి, ఇదిగో ఇలా పూజ చేస్తున్నప్పుడు అలాగే కదా స్వరమ్మ నువ్వు నాన్నకి కుంకుమ పెట్టినప్పుడు ఆ కుంకుమ కొంచెం కళ్ళల్లో పడిందని దులుపుతున్నావు కదా, అప్పుడు చూడు ఎలా ఉన్నావు అని చెప్పేసి ఇంకా అన్ని వీడియోలు ఫోటోలు చక్కగా చూపిస్తూ కైలా నువ్వు కూడా చూడు ఎంత బాగున్నావో అని చెప్పేసి కైలాని చూపిస్తూ సన్నీ ఆ ఫోటోలు వీడియోలు అన్నీ చూపిస్తూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడనమాట, మాకంటే కూడా సన్నీ నువ్వు సూపర్గా ఉన్నావు సన్నీ, చూడు ఎంత బాగున్నావో, నిన్ను చూస్తుంటే ఎంత ముచ్చటంగా ఉందో అని చెప్పేసి సన్నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈలోపే బాబీ గుమ్మం ముందు నిలబడి ఇవన్నీ చూస్తూ ఆ ఫోటోల్లో వీడియోల్లో నేను కూడా ఉన్నాను కదా, కాకపోతే నా గురించి అసలు ఎవరూ మాట్లాడుకోవట్లేదు, అంటే వాళ్ళే అందంగా ఉన్నారు, నేను అందంగా లేననే కదా అర్థం, ఈ సన్నీ గారు మామూలోడు కాదు అని చెప్పేసి ఇంకా కుళ్ళుకుంటూ ఉండేలోపు అప్పుడే
స్వరమ్మ చూస్తుందన్నమాట. బాబీ వైపు చూసి, "బాబీ లోపలికి రా నాన్న" అనేసి అనగానే బాబీ లోపలికి రాకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట. వీడు ఎప్పుడు అలుగుతూనే ఉంటాడు కదా. ఇంకా అలా జరిగిపోతుంది. తెల్లారిపోతుంది. స్కూల్‌కి టైం అవుతుంది. సన్నీ ఏమో యూనిఫామ్ కాలర్ దగ్గర ఉన్నటువంటి గుండీ పెట్టుకోవడానికి గట్టిగా ఉంటుందన్నమాట. చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఆ గుండీ పెట్టుకోవడం వాడికి రాదు. బాబీకి ఒక పక్క స్వర కూర్చొని తల దూగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే సన్నీ పిలుస్తూ ఉంటాడు, "స్వరమ్మ స్వరమ్మ ఒక్కసారి నాకు వచ్చి గుండీ పెట్టి వెళ్ళవా? కొత్త షర్టు కదా, చాలా గట్టిగా ఉంది, రావట్లేదు" అనేసి అంటూ ఉంటే, "ఉండు సన్నీ వస్తాను, బాబీకి తల దూవుతున్నాను కదా, తల దువ్వేసినమ్మటే వచ్చి నీ పని చూస్తాను" అనగానే, "వాడికి తలే కదా స్వరమ్మ, నాకు వచ్చి గుండీ పెట్టి వెళ్ళు, ఎందుకంటే ఇది కొత్త షర్ట్ అయ్యి పెట్టుకోవటం రావట్లేదు, పెట్టేసి వెళ్ళి వాడి పని చూడు" అనగానే అప్పుడు బాబీ అంటాడు, "ప్రతిరోజు సన్నీ నువ్వే కదా షర్ట్కి అన్నీ పెట్టుకునేది, ఈరోజు మా అమ్మ నాకు తల దూవుతుంది అని చెప్పేసి కోపంతో నువ్వు మా అమ్మని నా దగ్గర నుంచి తీసేయాలని చెప్పేసి పిలుస్తున్నావు కదా, అమ్మ ఆ సన్నీగాడంతా దొంగ మాటలమ్మ" అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడు. ఈలోపే ఇంద్ర వస్తాడనమాట. ఇంద్ర వచ్చి, "అబ్బా అబ్బా అబ్బా మీ గొడవ ఆపండిరా బాబు" అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే స్వర అంటూ ఉంటుంది, "ఇంద్ర నీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను" అనేలోపు కైలా అంటుందన్నమాట, "స్వరమ్మ నేను వెళ్ళి క్యారేజీలు కట్టేసైనా నా పనంతా అయిపోయింది" అనగానే, "ఏమొద్దు కైలా నేనే క్యారేజీలు కడతాను" అనగానే, "మీరు ఎంత పని చేస్తారు, ఇంట్లో పని చేయాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా కైలమ్మ" అని చెప్పేసి స్వరమ్మ అనేసి కైలా అంటూ ఉంటే, అప్పుడు స్వర అంటూ ఉంటుందన్నమాట, "నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు" అని చెప్పేసి ఇంద్ర వైపు చూసి, "ఇంద్ర నేను మీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను" అనేసి అనగానే, ఇంకా స్వర చెప్పండి అనేసి ఇంద్ర కూడా అంటాడనమాట. "వారానికి 2 రోజులే నేను ఆఫీస్కి వస్తాను, మిగిలిన 4 రోజులు వర్క్ ఫర్ హోమ్ చేస్తాను" అనగానే, అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, "దేనికోసము ఏమైంది" అనేసి అనగానే, "ప్రతిరోజు ఆఫీసుతో వస్తే పిల్లల్ని పట్టించుకోవటం లేదు కదా, వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత మనకుంది కదా, సంపాదించిన వరకు చాలు ఇంద్ర, ఇంకా మీరు కూడా అంత ఎక్కువగా వర్క్ చేయాల్సిన పని లేదు, మీరు కూడా రెస్ట్ తీసుకోండి, పిల్లలతోటి టైం స్పెండ్ చేద్దాం, నేనే పిల్లల్ని స్కూలుకి తీసుకొని వెళ్తాను, స్కూల్ నుంచి తీసుకొని వస్తాను, అది ఇది అని చెప్పేసి స్వరమ్మ అంతా చెప్తూ ఉంటే, ఇంద్ర చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట. "గుడ్ డెసిషన్ స్వర నువ్వు తీసుకునేది, అలాగే నీకు ఒక డ్రైవర్ని పెట్టేస్తాను ఇంటి దగ్గర, నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఎప్పుడు రావాలనుకున్నా ఆ కార్లో వెళ్ళి రావచ్చు" అని చెప్పేసి ఇంద్ర స్వరతోటి అంటూ ఉంటే, అప్పుడే స్వర అంటుందన్నమాట, "నాకు ఎటువంటి డ్రైవరు వద్దు, నేను ఆటోలో తీసుకొని వెళ్ళిపోయి ఆటోలో తీసుకొని వస్తాను" అని చెప్పేసి స్వరమ్మ అంటూ ఉంటే, అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, "సరే పిల్లలు లేవక ముందే నువ్వు పెందలకాడ లేవు రోజు, నేను నీకు కారు నేర్పిస్తాను" అనేసి అనగానే, "ఎందుకు ఇంద్ర కారు" అనేసి స్వర అనగానే, "ముగ్గురిని తీసుకొని రోజు ఆటో కోసం రోడ్ల మీద నిలబడి తీసుకురావాలి అంటే చాలా ఇబ్బంది అయ్యిద్ది స్వర, కాబట్టి కారు నేర్చుకో, నీకు హ్యాపీగా ఒక కారు నువ్వు వాడుకోవచ్చు" అనేసి చెప్పగానే అందరూ సంతోషపడిపోతూ ఉంటారు. కానీ ఇంద్ర వాళ్ళ పిన్ని, ఆ పిన్ని తమ్ముడు ఇద్దరు గోడ పక్కల నుంచి నిలబడి, "ఇదేంటి ఇంద్ర ఇంకా స్వరాకి బాగా దగ్గరైపోతున్నాడు, ఎలాగా" అని చెప్పేసి కోపంతో లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా ఈలోపే సన్నీ అంటూ ఉంటాడు, "నాన్న నాకు ముందు ఈ కాలర్ దగ్గర గుండీ పెట్టవా, టైం అవుతుంది" అనగానే, ఇంకా గబగబా ఇంద్ర వస్తాడు. సన్నీకి చక్కగా కాలర్ దగ్గర గుండీ పెట్టి మొహానికి పౌడర్ రాసి తల దువ్వేసి రెడీ చేస్తాడు. బాబీనేమో వాళ్ళ అమ్మ స్వర రెడీ చేసేసుకుంటుంది. ఇంకా స్వర గబగబా కిచెన్లోకి వెళ్ళిపోయి ముగ్గురికి క్యారేజీలు కట్టేసి, ఇంకా ఇంద్ర మేము ముగ్గురిని స్కూల్లో వదిలిపెట్టి వస్తాను అని చెప్పగానే, "బాయ్ స్వర బాయ్" అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటే, సన్నీ కూడా "బాయ్ నాన్న, బాయ్ అమ్మ" అనేసి, ఇంకా కైలా కూడా "ఇంద్ర సార్ బాయ్, సన్నీ మేడం బాయ్, స్వర మేడం బాయ్" అని చెప్పేసి చెప్తూ ఉంటే, అప్పుడే ఇంద్ర బాబీకి "బాబీ బాయ్" అనగానే, బాబీ ఎటువంటి బాయి చెప్పడనమాట. వాడు గబగబా వచ్చేస్తూ ఉంటే, అప్పుడే స్వర అరుస్తూ ఉంటుంది, "బాబీ నీకే కదా బాయ్ చెప్తున్నాడు ఇంద్ర సార్, బాయ్ చెప్పు" అంటూ ఉంటే, "నేను చెప్పను" అనేసి వెళ్ళిపోతాడనమాట. ఈలోపే పోనీలే స్వర, ఇంకా ఏంటంటే బాబీ తత్వం అలాంటిది, బాబీయే మారతాడు, ముందు బాబీయే ముందు నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నాను ఇంద్ర అనేసి నాకు చెప్తాడు, నాకు ఆ నమ్మకం నాలో ఉంది అని చెప్పేసి, ఇంకా ఇంద్ర స్వర గారితో అంటూ ఉంటాడు. అప్పుడు స్వర ఆలోచిస్తూ ఉంటుంది, పిల్లలు సంతోషంగా ఉంటే ఇంద్ర కూడా చాలా సంతోషంగా ఉంటాడు, ఇంద్ర సంతోషంగా ఉండేటట్టుగా నేనే చూసుకోవాలి, కాబట్టి నేను ఇంట్లో ఉండి పిల్లల్ని మంచిగా వాళ్ళు కలిసి ఉండేటట్టుగా ఎలాగైనా చూడాలి అని చెప్పేసి స్వర ఆలోచించుకుంటూ ఉంటుంది. పిల్లల ముగ్గురిని తీసుకొని స్కూలు బయలుదేరుతుంది. ఇంద్ర డాబా పైకి అలా వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఈ ఇంద్ర వాళ్ళ పిన్ ఉంది కదా, ఓకే గోల గోల అటు ఇటు
బెడ్రూమ్లో తిరుగుతూ ఉంటుంది, తలనరాలన్నీ పగలగొట్టుకొని. ఎందుకంటే ఇంద్ర స్వరాకి కారు కొనిస్తానన్నాడు కదా, ఎక్కడ కారు కొనిచ్చేస్తాడో, ఎక్కడ కారు నేర్పించేస్తాడో. అది కాకుండా ఈ స్వర ఇంట్లోనే ఉంటానంటుంది వారానికి 4 రోజులు. ఇంకా నేను ఏది చేయాలనుకున్నా చేయటానికి లేదు. ఆ బాబిగాడి మనసులో విషబీజాలు నాటేసి ఇంద్ర నుంచి స్వరాన్ని దూరంగా తీసుకువెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేద్దామనుకుంటే ఈ స్వర వారానికి 4 రోజులు ఇంట్లో ఉంటానంటుంది. ఇప్పుడు నేను చేయాలనుకుని ఎలా చేయగలను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆవిడ తమ్ముడు వస్తాడనమాట. అక్క హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను, నువ్వు విపరీతంగా ఆలోచిస్తున్నావు, ఆ తలనరాలు దెబ్బతింటాయి అక్క, స్ట్రోక్ వచ్చే ఉంటుంది కాబట్టి పద ముందుగానే హాస్పిటల్లో చూపిస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య మాట మంతి జరుగుతూ ఉండేలోపు ఈరోజు సీరియల్ పలుకే బంగారం అయిన ఎపిసోడ్ అయిపోయిందనమాట. ఇంకా రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి చెప్పేయడానికైతే వచ్చేస్తా. అంతవరకు ఉంటా మరి. ఈలోపు సీరియల్ బాగుంది అరుణ, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే సీరియల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. బాయ్.